ఆగస్టు 1వ తేదీలోపు వృషభ రాశి వారికి నమ్మలేని పెను మార్పులు ఊహించని అదృష్టం. మీరు తప్పకుండా ఈ వీడియోని చూడాల్సిందే. ఆగస్టు 1వ తేదీ లోపుగా వృషభ రాశి వారి జీవితం ఎటువంటి విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతూ ఉంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృత్తిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి రెండవది. వృషభ రాశికి చెందిన వారు దయ, దానగుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు కూడా పొందుతారు. వీరికి ఈ సమయంలో దైవ బలం అధికంగా అనుకూలిస్తుంది. ధర్మసిద్ధి కలదు. బుద్ధి బలం కూడా చాలా బాగుంటుంది. మీ రంగాల్లో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది. పెద్దలతో సన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం. శుభ ప్రయత్నాలు అయితే ఉన్నాయండి. శుభ ఫలితాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి. ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి. మీ రంగాల్లో ఊహించిన ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. బుద్ధి బలంతో ముందుకు సాగినట్లయితే మీకు మేలు జరుగుతుంది. ఆత్మీయులతో కలిసి మరువలేని ఆనందకర క్షణాలను మీరు గడుపుతారు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో చక్కటి శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. కీలకమైన వ్యవహారాలలో తొందరపడవద్దు. ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. వీరికి ఈ ఏడాదిలో కనిక వర్షం ఖాయం అన్నట్లుగా వీరి జీవితం అయితే ఉండబోతూ ఉంది. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి గత ఏడాది కంటే కూడా ఈ ఏడాదిలో చాలా మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అసలు ఆగస్టు 1వ తేదీ లోపుగా వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి శుభ పరిణామాలు అయితే ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 10వ స్థానం నుండి సంచారం చేయడం చేత ఈ రాశి వారు అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తారండి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. గురుడి ప్రభావంతో కొన్ని శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాహు, కేతు గ్రహాల నుండి కూడా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయి. ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ లేదా పెట్టుబడి నుండి కూడా సంపాదించవచ్చు. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు అనేవి ఉండబోతున్నాయో పూర్తి వివరాలను కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో మీ యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది. అంతేకాదు మీ ఖర్చులు కూడా చాలా నియంత్రణలోకి వస్తాయి. అంతేకాదు మీ జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో పనిచేసే వ్యక్తులు కూడా చాలా మంచి ప్రయోజనాలను అయితే పొందే అవకాశం ఉంటుంది. గురువు మే నెల వరకు కూడా 12వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో కొన్ని రాజయోగాలు వీరికి ఏర్పడనున్నాయి. కారణంగా ఏదైనా సరే చట్టపరమైనటువంటి సమస్యల్లో పరిష్కారం పొందుతారు. మీరు ఊహించని ధనలాభం వచ్చే అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అంతేకాకుండా శని ప్రభావంతో ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ రాశి నుండి శని 12వ స్థానంలో రవాణా చేసే సమయంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అయితే రానున్నాయి. గురుడు, శని 2 గ్రహాల కలయికతో మీ జీవితంలో కొత్త మలుపులు వస్తాయి. మీ లక్ష్యాలను చేరుకునేందుకు మార్గం సుగమవుతుంది. జూన్ 30వ తేదీ తర్వాత శనిదేవుని ప్రభావంతో రాజయోగం మీకు ఏర్పడనుంది. ఈ ప్రభావం కారణంగా ఉద్యోగులు కార్యాలయంలో చాలా మంచి విజయాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త కంపెనీ ఏర్పాటు కూడా చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి. చూశారు కదండి, ఈ రాశి వారికి సమయంలో సూర్యుడి యొక్క ప్రభావంతో ఏ విధంగా ఉండబోతుందో మనమైతే తెలుసుకుందాం. ఈ రాశి నుండి సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో అదే సమయంలో సూర్యుడు గురువుతో కలిసి రాజయోగం వీరికి ఏర్పడబోతూ ఉంది. ఈ 2 గ్రహాల యొక్క కలయిక వలన మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో చాలా ఆనందాన్ని పొందే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయండి.
ఈ రాశి వారికి రాహు 11వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు అత్యంత శక్తివంతులుగా ఉంటారు. అంతేకాదు ఏడాది పొడవునా మంచి లాభాలను పొందుతారు. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు అనేవి ఈ విషయంలో మద్దతుగా ఉంటారు. రాహు ప్రభావంతో రాజకీయాల్లో పనిచేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఉన్నత స్థానాల్లో పొందే అవకాశాలు అయితే వీరి జీవితంలో ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నాయండి. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా పరిహారాలు ఏమిటి కూడా తెలుసుకుందాం. వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు రూపవతులు అని చెప్పాలి. ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టారు. ఈ రాశి వారికి పెద్దల యొక్క ఆస్తులు సంక్రమించడం చేత వీరు చాలా ఆర్థికంగా దృఢంగా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము నిలవదు, మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు చేస్తుంది. ఈ రాశివారి ఆదాయం మరియు అదృష్టం గురించి చూసుకున్నట్లే కనుక ఈ రాశివారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడుతూ ఉంటారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. వీరు ఎప్పుడు కూడా పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో ఉండాలని, జీవించాలని ఆశిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భాషణాలుగా భాషిస్తాయి. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో చాలా మంచి ఫలితాలు అనేవి సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కూడా వృషభ రాశి వారి కొన్ని జ్యోతిష పరిహారాలను ఆచరించాలి. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రము, దుఃఖము తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం వీరికి చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు జీవితంలో చాలా ప్రధానమైనటువంటి పాత్రలు వహిస్తాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టపు రంగు నీలం, గులాబీ మరియు ఆకుపచ్చ ఈ రంగులతో కూడిన వస్త్రాలు ధరిస్తే వీరికి మానసిక శాంతి కలుగుతుంది. ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అనేవి కూడా తెచ్చిపెడుతుంది. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.